హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు మనం కోంపల్లిలో ఉన్నటువంటి అక్వాపార్ట్ ఆర్వో స్టోర్ ఇండియాకి వచ్చాం. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా పేరుగాంచినటువంటి ఆర్వో స్టోర్ ఇండియా గురించి ఒకసారి ఎండీ గారు, చైర్మన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ఒకసారి మన స్టోర్ లోపలికి ఎంట్లా ఎలాగుంది ఏంటి అన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. ప్యాక్స్ అని చెప్పారు కదా నావి? రెండు వస్తాయి, రెండు మెమరీన్స్ వస్తాయి మన ప్లాంట్లో. తర్వాత ఇందాక మీకు స్కిడ్ చెప్పినా కదన్న, ఆ స్కిడ్ మనము సింగిల్ హౌసింగ్ చేస్తేనేమో పెద్దది వస్తుంది. అట్లా కాకుండా మనము డబుల్ హౌసింగ్ చేస్తే మనము ఇట్లా చిన్న స్కిడ్ లో కూడా సరిపోతుంది. సో మనది ప్లేస్ ఉంది కాబట్టి సింగిల్ది ఈ పెద్దది ఉంది కదా, అక్కడ పైన కనిపిస్తుంది కదన్న, అది వస్తుంది మనకి. టోటల్ ప్యానల్ బోర్డు దానికి వస్తుంది, 2 ఫ్లోమీటర్స్ వస్తాయి. మొత్తం ప్లాంట్ అంతా దాని మీద కూర్చుంటది. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే దీనికి 2 కూడా పెట్టుకోవచ్చు, 2 హౌసింగ్స్. ఇది చాలా చిన్నది అయిపోతుంది, పెద్దది వేద్దాం. ఇక్కడ కింద ఉంది చూడండి, ఇక్కడ మనకు మోటార్ వస్తుంది. మోటార్ వస్తుంది మొత్తం, ఇది దీని మీద ఫిట్ అవుతుంది కంప్లీట్. దీనికి డోజింగ్ పంప్ వచ్చి పైన కూర్చుంటుంది. ఇది పంప్స్ కూడా మనము చాలా రకాలు ఉన్నాయి. నేను అది కూడా అడగల, నేను పంప్స్ కూడా మనం సిఆర్ఐ వాడదాం దీంట్లో. హై ప్రెషర్ పంప్ కూడా తరుణ్ 1.5 HP ఉంది కదా, సిఆర్ఐ ఉంది కదా, సిఆర్ఐ వాడదాం మన పంప్స్ కూడా. ఇంకా ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఉన్నాయి. అవి వేస్తే మనకి రేట్ కూడా తగ్గుతుంది. నేను రేట్ అంతా రాసిన తర్వాత మళ్ళీ అట్లా బాగుండదు కదా తగ్గించడం. అవి కూడా బాగానే పనిచేస్తాయి. అయినా నేను సిఆర్ఐ తరుణ్ హై ప్రెషర్ 3 HP, 5 HP రాదు, 2 కలిపితే మనకి. ఇప్పుడు 3 HP ఈ సిఆర్ఐలో మనకు హై స్పీడ్ అన్నది, ఇది హై స్పీడ్. అదే హై స్పీడ్ ఉంటుంది. ఇది 5000 లీటర్ ట్యాంక్ అన్న మనకి. అది ఇది మనకు డైరెక్ట్ ఫిల్టర్ వాటర్. ఇది ఇంత రాదు మనకి, 2000 ట్యాంక్ వస్తుంది. లేయర్ అనే కంపెనీ పేరుతో వస్తుంది. ఆ ప్లాస్టిక్ ట్యాంక్ వచ్చి నేను మీకు రిలయన్స్ ఇస్తా. రిలయన్స్ ఇస్తా. 3000 వస్తుంది, అది 3000 ఇస్తా ఇక్కడ. అవును, అది 3000. హలో, ఆ ట్యాంక్ ఉంది కదా 3000, అదే వచ్చేస్తుంది. సైజ్ చూసుకో సార్, 3000. క్లాసిక్ ఇమ్మంటారా? క్లాసిక్ ఇమ్మంటారా తరుణ్? తరుణ్ అది క్లాసిక్ రాసుకోవా ట్యాంక్. రెండు ఒకటే అమ్మా, 2 ఒకటే, మీకేం ప్రాబ్లం లేదు. మీకు దాని కూడా ఉంది కదా, దాని కూడా ఉంది, రిలయన్స్ కూడా ఉంది కదా. దీనికి దగ్గరకు ఉన్నాయి, దానికి దూరంగా ఉన్నాయి. క్లాసిక్ కూడా మంచి కంపెనీ అన్న, మీకు వారంటీ ఉంది. రిలయన్స్ ఇస్తలేను తరుణ్, రిలయన్సే రాసుకోవా. రిలయన్స్ ఇది కార్బన్ కూడా మంచిది తరుణ్. ఇవన్నీ మామూలుగా ఒక ప్లాంట్ కి వచ్చి 2 బ్యాగులు అవుతాయి. కార్బన్ దగ్గర మనం ఒక 5-6 వేల బ్యాగులు ఉంటాయి మన దగ్గర. మనం ఒక లోడ్ వచ్చి ఇది మంచిదమ్మా, మన మంచిది వేస్తాం. కార్బన్ కూడా, కార్బన్ తోటే మనకి వాటర్ లో మెయిన్ కలర్ అంతా తీసేస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే ఒకసారి కార్బన్ లో మంచి కార్బన్ వేయకపోతే స్మెల్ వచ్చేస్తుంది వాటర్. కొంతమంది అక్కడ 100-200కి మనం ఇదైతే
టాప్ క్వాలిటీ ఇది ఎందుకంటే number one. క్వాలిటీ మంచిగా ఇది కూలింగ్ మిషన్ కూడా నేను ఇదే పంపిస్తున్నా భయ్యా. కూలింగ్ మిషన్ చూడాలి ఆ, కదా రైట్ ఎట్లా కూలింగ్ మిషన్ ఇది మనకి 1 year వరకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం అయితే వాళ్ళే సాల్వ్ చేస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి. అట్లా లేదు అంటే మనము పీస్ కూడా మార్చేస్తాం ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే. ఇప్పుడు ఇది కంప్లీట్ ఇన్ అవుట్ ఇంతే, ఇన్ అవుట్ ఇక్కడ ఇన్ ఇచ్చేసి అవుట్ తీసుకోవాలి అంతే. ఇది సపరేట్ ప్యానల్ బోర్డు ఉంటుంది, దీనికి అలాగే ఉంటుంది. దీనికి సపరేట్ Compressor ప్యానల్ ఏం లేదు, ఇది ఆన్ complete ఆఫ్ ఇది. అనా? మొత్తం ఇది సెట్ అంతే. ఇంతే విత్ ప్యానల్ బోర్డు దీనిలో ఉంది, ఇది ప్యానల్ బోర్డ్ ఏం రాదు, ఇదే ఆన్ ఆఫ్ బటన్ దీంట్లోనే మొత్తం కంప్లీట్ గా సెట్టింగ్. అంటే ఇక్కడ ఉంది వైరింగ్ అంతా. ఈ కంప్రెసర్ ఇది ఇది ఫ్యాన్ అన్న కూలింగ్. అదే అదే అంటే యాక్సెస్ ఈజీ చేసిర్రు. అవును, ఇది ఆన్లైన్ చిల్లర్ అంటారు అన్న. చాలా ఇది ఆన్లైన్ చిల్లర్. అంటే మినిమం ఎన్ని బాటిల్ వరకు పట్టుకోవచ్చు అన్న స్టార్ట్ చేస్తే? మనకి 360 వరకు వస్తుంది అమ్మ కూల్ వాటర్ గంటకి. గంటగా? లీటర్స్. లీటర్స్. ఇప్పుడు అప్డేట్ మన కూల్ మిషన్ అదేనా? అదే అన్న ఇప్పుడు లేటెస్ట్ అదే. లేటెస్ట్ అది. ఇప్పుడు మెమరీస్ మన అదే అన్న అవే బ్రాకిష్ తీసుకో బాగుంది. అదే ఇవన్నీ సిఆర్ఐ పంప్స్ అన్న. మనం సిఆర్ఐ కూడా డీలరే. మనం మంత్లీ 100-150 పంప్స్ అమ్ముతాం. ఇది 1000 లీటర్ ప్లాంట్ వాడతాం. 2 HP, అది మనం 3 HP హై స్పీడ్. ఇంకోటి అన్న మనకు ఇప్పుడు మన ప్యానల్ బోర్డ్ బేస్ అది ఉంటుంది కదా, ఉంటుంది. మరి ఇప్పుడు మన ట్యాంక్ మధ్యలో ఇంకో మోటార్ దీనికి ఇచ్చినది కూడా కావాలి కదా, దేనికి ట్యాంక్ నుంచి మనం తీసుకొని ఇస్తుంది కదా దానికి రా వాటర్ పంప్. దానికి సపరేట్ ఇంకోటి ప్యానల్లోనే ఉంటుంది. ఇంకోటి మన స్పీడ్ మోటార్ కొంచెం వాటర్ దానికి కూడా చిన్న మోటార్ ఇస్తాను కదా, దేనికన్నా అది పంపింగ్ మనకు దాని నుంచి మొత్తం 2 వస్తాయి అన్న. ఒకటి రా వాటర్ పంప్ వస్తుంది, ప్లాస్టిక్ ట్యాంక్ నుంచి మనం రా వాటర్ పంప్ తీసుకుంటది. మళ్ళీ హై స్పీడ్ పంప్ వచ్చి మన మెమ్బ్రెయిన్ ముందు హై స్పీడ్ పంప్ ఇది ఉంటుంది. ఇవి 2 కాకుండా చిన్నది డోజింగ్ పంప్ ఒకటి వస్తుంది బయటకు అవుట్పుట్ ఇవ్వడానికి. అవుట్పుట్ కాదు, అవుట్పుట్ కి ఏం రావన్న పంప్. దేనికి ఇది చిన్న దేనికి డోజింగ్ పంప్ వచ్చి డోజింగ్ అక్కడ నేను చూపిస్తాను. చిన్న ట్యాంక్ వస్తుంది, డోజింగ్ ట్యాంక్, దానికి డోజింగ్ పంప్ వస్తుంది. అయితే మీన్స్ ఇది ఫస్ట్ క్యాచ్ చేయడానికి అని చెప్పిన అది కాదు, అది బ్యాక్ ఫిల్టర్. బ్యాక్ ఫిల్టర్ అది రాసుకున్నాం. ఇవన్నీ మెమ్బ్రెయిన్స్ అండి, ఇవన్నీ మెమ్బ్రెయిన్స్. ఇది అంటే ఒక్కొక్క వాటర్ బట్టి ఒక్కొక్క క్వాలిటీ పనిచేస్తూ ఉంటుంది. మన దగ్గర ఈ 8 inch మెమ్బ్రెయిన్స్ లో 1000 TDS నుంచి తీసుకుంటే అప్ టు 8000 TDS వరకు కూడా మన దగ్గర మెమ్బ్రెయిన్స్ ఉన్నాయి, మెయింటైన్ చేస్తాం. మెమ్బ్రెయిన్స్. మన TDS అంతా ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ కూడా 2000 కన్నా ఎక్కువ లేదు. అన్నోళ్ళు మనకి ప్లాంట్ అది ఆన్లైన్ లో చూసి వచ్చారు, ప్లాంట్ కావాలని మాట్లాడారు. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, తీసుకున్నారు కూడా. ఇక్కడ దగ్గరలో విలేజ్ లో ఉంటారు, వచ్చి అన్ని చూసుకున్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లోజ్ అయింది. అవిన్పూర్ నుంచి వచ్చినాం మేము. చెప్పండి. రీల్ చూసి అదే అన్న వాళ్ళు చూసే వచ్చినాము. అంటే మాకు ప్లాన్ ఎంత ఉందో అనేది మనకు అంత ఐడియా లేదు సార్. ముందు ఫస్ట్లో ఫోన్లో అన్నగారితో, బాలకృష్ణ అన్నగారితో ఫోన్లో కన్వర్సేషన్ జరిగింది. మనం చెప్పిన దాన్ని కూడా అన్న ఏమన్నా మీరు రండి నేను చూసిస్తా అని చెప్పి అన్నాడు. దాని ప్రకారం వచ్చినాము. వచ్చిన కొటేషన్ ప్రకారం కాకుండా కూడా మనం చిన్న పెట్టుకోవడానికి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడేటట్టు అన్న కూడా దాని వంతు సహకారంతో కొంచెం తక్కువ చేసి మీన్స్ రీజనబుల్గా ఇచ్చాను. ప్రతి ఐటెం కూడా కూలింగ్ మిషన్ కానీ, వాటర్ బబుల్స్ కానీ, టోటల్ కంప్లీట్ వాటర్ సెటప్ కానీ ప్రతి ఐటెంలో కూడా అన్న చాలా తక్కువ చేసి మాకు ఇస్తున్నాడు. ఈ ఫర్దర్ కూడా సర్వీస్లో కూడా ఎటువంటిది ఏమున్నా సపోర్ట్ 100% సపోర్ట్ కూడా ఇస్తారు. అన్న మాట విషయము ప్రతిదీ కూడా కరెక్టే ఉన్నది. ఆ విశ్వాసంతో మేము అన్నని అప్రోచ్ అయినాం, డీల్ కూడా క్లోజ్ చేసుకున్నాం. మన దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా అంటే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా, అంటే ఆరో ప్లాంట్ పెట్టాలంటేనే దాంట్లో ఏదైనా ఉపాధి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే వస్తారు. అంటే మేము కూడా ఎట్లా ఆలోచిస్తామంటే వాళ్ళు ప్రతి రూపాయి కూడా కష్టపడే సంపాదిస్తారు, అందరూ అట్లే సంపాదిస్తారు. అయితే మనం ఏమంటే మనం అయినంత వరకు ఒక తక్కువ రేట్లో, రీజనబుల్ రేట్లో మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. ఏదో అమ్మేసినాం చేతులు కడుక్కున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి, ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి ఒక ప్లాంట్ కొన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక మనం 1 year పాటు కెమికల్ ఫిల్టర్స్ అన్ని హెల్ప్ చేసి దాని తర్వాత ఒక భరోసా ఇచ్చామనుకోండి. ఈరోజు ఒక చిన్న మెమ్బ్రెయిన్ ఒక నెలలో పోయింది అనుకోండి, అది 30,000-35,000 కాస్ట్ అవుతుంది. మనకేదో సంబంధం లేదని మనము కంపెనీ వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడలేదు. ఒకవేళ రియల్గా ప్రాబ్లం వస్తే కూడా అది ఎందువల్ల వచ్చింది, ఏమొచ్చింది, మనం వచ్చి సైట్లో స్టడీ చేసి కంప్లీట్ సొల్యూషన్ ఇస్తాం. సో అందువల్లే మన కంపెనీ ఈరోజు ఇంత ఎత్తుకి ఎదిగింది. ఇంకోటి ఏమంటే మీలాంటి వాళ్ళ వల్లే మా కంపెనీకి అంతా మార్కెటింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఇంత పెద్ద కంపెనీ ఏంటంటే
మాకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు లేరు. మీలాగా నమ్మిన కస్టమర్లే మనకి ఈరోజు బిజినెస్. నమ్మిన వాళ్ళు 10 మందికి చెప్తారు, అట్లా వచ్చిన బిజినెస్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఏదో మనము ఆన్లైన్లో చూసి వచ్చి కొన్నట్టు కాకుండా మీరు నమ్మి తర్వాత మీరు ఇందాక కూడా అక్క చెప్తున్నారు వాళ్ళకి ఎవరికో వేరే వాళ్ళకి వాటర్ ప్లాంట్ కావాలంటే కూడా మీరు రికమెండ్ చేస్తామంటున్నారు. సో ఇలాంటి ఒక సపోర్ట్ ఉండడం వల్లే మా కంపెనీ ఈరోజు ఇంత ఎదిగింది. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా మా దగ్గర వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా మనం అయితే మంచిగా సర్వీస్ ఇస్తామన్నా. అదే మీరు ఫోన్లో చెప్పిన దానికి కూడా రియాలిటీ కూడా అది నిజమే ఉందన్న. మాకు మంచి కాంపన్సేషన్ ఇచ్చారు, భరోసా ఇచ్చారు, కూడా అది ఉన్నది. ఆ నమ్మకం అనేది మీ దగ్గర ఉన్నది కాబట్టి మేము వచ్చాము. అది నిజమే ఉన్నది. అది నేను ప్లాంట్ ఇవ్వడం కాదు, ప్లాంట్ ఫిట్ అయిన తర్వాత అది కూడా ఒక అబ్బాయిని పంపించి వీడియో తీపిస్తా. అది కూడా మనం ఎట్లా చెప్పాము, ఎట్లా వచ్చింది ప్లాంట్, ఆ రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది కూడా మంచి వీడియో తీసి నేను పోస్ట్ చేపిస్తాను. సరే, థ్యాంక్స్ అన్న. కస్టమర్తో కూడా వాళ్ళు ఏ విధంగా అటాచ్ అవుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా నమ్మకమైన భరోసాను కల్పిస్తున్నారో కూడా జస్ట్ ఇప్పుడే మనం చూడడం జరిగింది. ఈ కోంపల్లిలో ఉన్నటువంటి అక్వాపార్ట్ ఆర్వో స్టోర్ ఎండి చైర్పర్సన్ బాలకృష్ణ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. సార్, సాధారణంగా ప్రతి ఒక్కరు ఓన్ బిజినెస్ పెట్టాలనుకుంటారు. సో అందులో సాధారణంగా మన సౌత్ ఇండియాలో ఎక్కడ విన్నప్పుడు మీ పేరే వినిపిస్తుంది, అక్వాపార్ట్ ఆర్వో స్టోర్ బాలకృష్ణ గారు. అసలు మీరు సక్సెస్ అవ్వడానికి గల ఇదేంటి సార్? యాక్చువల్గా నేను కూడా చాలా తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర మనీ ఒకటి లేకుండా ఉండే, 1,27,000తో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. ఆ రోజు నేను ఆలోచిస్తే ప్రతిదీ డబ్బుతోటి కాదన్న. బిజినెస్ పెట్టాలంటే చాలా మంది అనుకునేది ఏమంటే డబ్బు కావాలని. డబ్బు అనేది సెకండరీనే, ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో ఈ రోజుకి ఇంత బిజినెస్ మనం చేయగలుగుతున్నామంటే అది ఆ రోజు నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల. సో ఆ రోజు నేను ఏమన్నా ఆలోచించా అంటే నాది ఈ రోజు డబ్బులు ఒకటే లేదు. సో ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి క్వాలిటీ తోటి కస్టమర్కి ఇవ్వగలిగితే, సో ఆ కస్టమరే మనకి రెఫరెన్స్ తోటి బిజినెస్ తీసుకొస్తారు, దాంతో మనం గ్రో కావచ్చు అని. సో అలా థింక్ చేసి ఈరోజు ఈ కంపెనీ ఈ స్టేజ్కి వచ్చింది. సార్, ఇప్పుడు మనం 500-1000 రూపాయలు పెట్టి ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటేనే ఈ షాప్లో కొందామా, ఆ షాప్లో కొందామా, ఇక్కడ కొందామా, అక్కడ కొందామా అని ఒక లాట్ ఆఫ్ బడ్జెట్ అనేది వేసుకుని ఉంటారు సార్. అటువంటిది ఇంత బడ్జెట్ అమౌంట్ పెట్టాల్సిన మేము అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారన్న. నేను ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తానంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఒక వాటర్ ప్లాంట్ పెడుతున్నారంటే అది వాళ్ళకు ఒక జీవన ఉపాధి. సో నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, వాళ్ళు ఒక ప్రతి రూపాయి కష్టపడి ఒక వాటర్ ప్లాంట్ కొనాలనుకుంటారు. సో నేను ఎట్లా అంటే, మీరు 10 చోట్ల ఎంక్వైరీ చేసుకోండి, ఓకే, ఏ ప్రోడక్ట్ ఇస్తారో, ఏ మెటీరియల్ ఇస్తారో. నేనేమంటే బెస్ట్ క్వాలిటీ తోటి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతా. సో నేను ఆలోచించే విధానం ఎట్లా ఉంటుంది అంటే, ఆ కస్టమర్ నేనే అన్నట్టు ఆలోచిస్తాను. నేను కొంటే ఎట్లుంటుందో, సో ఆ కస్టమర్కి ఎంతసేపు ఒక మంచి ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలనే ఆలోచనతోటి బిజినెస్ ఎవరైనా చేస్తారన్న. కాకపోతే మనము ఆ క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్, వాళ్ళకి లైఫ్ పెరుగుతుంది వాడే కొద్దీ. సో ఆ విధంగా నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తాను. నేను ఒక కస్టమర్గా మీ దగ్గర ఎక్విప్మెంట్, మిషనరీ అంతా తీసుకొని వెళ్ళిపోయాను సార్. నాకు మీరు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వగలుగుతారు, ఎంతకాలం ఇవ్వగలుగుతారు అలా? ఇప్పుడు వాటర్ ప్లాంట్ కొనడం తోటి ఆ పని అయిపోదు. జనరల్గా ఏమవుతుందంటే, ప్లాంట్ కొనేటప్పుడు ఆ మినిమం ఆపరేషన్ ఎట్లా చేసుకోవాలి ఏమని, మా దగ్గరకు వచ్చిన కస్టమర్ వన్స్ ప్లాంట్ ఓకే అయిపోయిన తర్వాత ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా అతి తక్కువ సమయం అంటే 24 గంటలు. అవును సార్. మ్యాక్సిమం అంటే 48 అవర్స్. ఇప్పుడు కస్టమర్ వచ్చారు, వాళ్ళకి ఈరోజు రోజు బాగాలేదు, రేపు రోజు బాగాలేదు అంటున్నారు. ఎల్లుండి మార్నింగ్ పర్టికులర్ టైం ఇచ్చారు, ఆ టైంలోనే మాకు ప్లాంట్ మెటీరియల్ సప్లై కావాలి, ఇన్స్టలేషన్ కావాలని. సో నేను కూడా ఓకే అన్న. సో ఎల్లుండి మార్నింగ్ 10 o'clock మెటీరియల్ సప్లై అవుతుంది, మధ్యాహ్నం వరకు ప్లాంట్ ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఆ విధంగా నాట్ ఓన్లీ సప్లై మెటీరియల్ కాకుండా వాళ్ళకు 1 year పాటు ఆ ప్లాంట్కి కావాల్సిన స్పేర్స్ అన్ని కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి, ఒకవేళ ఆ మెటీరియల్ ఏదైనా మనం ఇచ్చిన మెటీరియల్లో ఏదైనా డిఫెక్ట్ వస్తే కూడా 1 yearలో ఒక మెంబ్రెయిన్ తప్ప మిగతా అన్ని మెటీరియల్ ఫ్రీగా రీప్లేస్మెంట్ చేసి ఇస్తాము. ఈ మోటార్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదైనా కంప్లీట్ వస్తే అది సర్వీస్ వరకు చేసిస్తాం. మనం కూడా ఇప్పుడే చూసాం సార్, అక్కడ కూలింగ్ మిషన్ అనేది వచ్చింది. సో అదేంటి సార్, దాని గురించి? అదే వాటర్ కూలింగ్ మిషన్ ఉంది. ఇప్పుడు కమింగ్ సమ్మర్ వస్తుంది, అందరూ కూడా మనకి ఈ కూలింగ్ వాటర్ వాడుతూ ఉంటారు. అది ఇన్స్టెంట్ కూలింగ్ అన్నమాట. సో ఆన్లైన్ చిల్లర్ అంటారు దాన్ని. ఆన్లైన్ ఇన్స్టెంట్ కూలింగ్ అంటే అప్పటికప్పుడు వాటర్ ఇవ్వగానే కూలింగ్ వాటర్ బయటకు వచ్చేది. కెపాసిటీ ఎంత సార్? అది 2 ton చిల్లర్ అంటారు. గంటకు ఒక 350 నుంచి 370 లీటర్ల వరకు కూల్ వాటర్ ఇస్తారు. సార్, మీ బిజినెస్ ఇలాగే ఉండాలని, కస్టమర్స్ లో మీకున్న నమ్మకం ఇలాగే ఇంకొంతకాలం ఉండాలని, మీరు ఎప్పుడు కూడా కస్టమర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.